గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి దివ్యంగా ఉన్నది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్రుడు, 6లో బుధుడు, 7లో గురువు, 8లో శుక్రుడు, తృతీయంలో శని. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. మీ అభీష్టానికి తగ్గట్టుగా ఫలితాలు సిద్ధిస్తాయి. అద్భుతమైన లాభాలుంటాయి. ప్రతి పనిలో మేలు జరుగుతుంది. ప్రతిభతో పనిచేయండి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అన్ని పనులు ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒక పని పూర్తి చేయడం ద్వారా అదృష్టవంతులవుతారు. అధిక లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించి పనిచేయండి. పెట్టుబడుల విషయంలో లాభాలుంటాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. గుర్తింపు లభిస్తుంది. మీ విజ్ఞానం పలువురికి ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు తప్పనిసరిగా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.